అందరికీ నమస్కారం. యథార్థవాది ఛానల్కి స్వాగతం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం రండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. చదవబడిన ఈ మాట మన వెనుకలో దేవుడు దీవించునుగాక. ప్రభువునందు ప్రియులారా, ఈ లోకములో మనము గడుపుతున్న సమయంలో, ఇప్పుడు మాట్లాడుతున్న సమయంలోనే అనేక క్షణాలు గడిచిపోతూ ఉన్నాయి. అనేక నిమిషాలు, గంటలు, రోజులు, దినాలు, వారాలు, సంవత్సరాలు ఇలా గడిచిపోతూనే ఉన్నాయి. వాటిని ఎవ్వరూ ఆపలేరు. అలా ఆపే శక్తి కూడా ఎవరికి లేదు. అది ఒక మానవుని యొక్క మస్తిష్కం కంట్రోల్లో లేదు, మానవుని యొక్క బలము కంట్రోల్లో లేదు, మానవుని యొక్క జ్ఞానపు కంట్రోల్లో కూడా లేదు. ఈ యొక్క సమయాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. అయితే ఈ లోకంలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి అయిపోతూనే ఉన్నాయి, ముగుస్తూనే ఉంది. అయితే దేవుడు అంటున్నాడు ఈ యొక్క కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, ఈ లోకపు నటన గతించుచున్నది, అయిపోతుంది. ఈ లోకం యొక్క నటన అనేది అయిపోతుంది. ఈనాడు లోకమంతా నటించడం నేర్చుకుంది. ఈనాడు తల్లిదండ్రుల దగ్గర పిల్లలు, పిల్లల దగ్గర తల్లిదండ్రులు, ఆఫీసర్స్లో ఎంప్లాయీస్, ఓనర్స్ దగ్గర, ఓనర్స్ అయితే ఎంప్లాయీస్ దగ్గర, లోకంలో ఒకరి ముందు ఒకరు గొప్ప యాక్టర్స్ అయిపోతున్నారు, గొప్పగా నటిస్తున్నారు. యథార్థంగా బ్రతికే వాళ్ళు చాలా తక్కువ, నటించే వాళ్ళే ఎక్కువ సమాజంలో. ఈనాడు మూవీస్లో, సినిమాస్లో, సీరియల్స్లో మనము గమనించినట్లయితే వాళ్ళందరినీ కూడా యాక్టర్స్ అంటారు. అక్కడ ఉన్నటువంటి మరి యాక్టర్స్ కంటే కూడా ఎక్కువగా నటించేది ఎవరు అంటే, నిజ జీవితములో భూమి మీద ఉన్నటువంటి మనుషులే ఎక్కువగా నటిస్తారు. అయితే ఈ నటన ముగింపుకు రాబోతుంది, ఈ నటన గతించబోతుంది. ఈ నటనకు దేవుడు ఎండుకాడు పలకబోతున్నాడు అతి త్వరలో. దేవుడు అనుకున్నట్టుగా ఈ లోకంలో జరగడం ఆరంభమైంది, జరుగుతూనే ఉంది, జరుగుతుంది ఖచ్చితంగా. ఈ లోకం యొక్క ముగింపు కాడు అతి త్వరలో దేవుడు వేయబోతా ఉన్నాడు. ఎండు కాడు వేయబోతా ఉన్నాడు, శుభం కాడు వేయబోతా ఉన్నాడు. అంతవరకే ఎంత నటించినా సరే, ఈ లోకములో ఉన్నటువంటి ఈ నటన దేవుని దగ్గర లెక్కకొస్తుంది. ఈనాడు నీవు నటిస్తూ బ్రతుకుతున్నావా? అయితే అతి త్వరలో దేవుడు నీ నటనను మొత్తము సర్వ మానవాళికి కనబడేటట్టుగా తీర్పు దినం రోజు ఆయన చూపించబోతున్నాడు. ఈనాడు లోకములో ఉన్నటువంటి ఈ నటనలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముగింపు దశకు రాబోతున్నాయి, గతించబోతా ఉన్నాయి, అయిపోబోతా ఉన్నాయి. మరి మిగిలేది ఏమిటయ్యా అంటే, పరలోక రాజ్యం మిగులుతుంది, సృష్టికర్త అయిన దేవుడు మిగులుతాడు. ఈ లోకము ఏది కూడా ఉండదు. ఈ లోకము శాశ్వతము కానే కాదు. మన కనులకు కనబడుతున్న ప్రతిదీ ఒక మాయ. ఇది ఎల్లకాలము ఉండే, శాశ్వత కాలం ఉండేటువంటిది కానే కాదు. ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి ఈ యొక్క భూమి, ఆకాశము, ఇక్కడ ఉన్నటువంటి గాలి, ఇక్కడ ఉన్నటువంటి మనుషులు, ఇక్కడ ఉన్న పక్షులు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ పంచభూతాలు, ఇక్కడ ఉన్నటువంటి ఏది కూడా ఉండదు. అతి త్వరలో ఇవన్నీ కూడా ముగింపులోనికి రాబోతా ఉన్నాయి. మిగిలేది మనుషుని లోపల ఉన్నటువంటి ప్రాణము, ఆత్మ మిగులుతుంది. మట్టికి మన్నైపోయినటువంటి దేహాన్ని దేవుడు తన పునరుత్థాన శక్తితో మహిమపరిచి, మహిమ దేహముగా చేసి తన యుద్ధకు తీసుకొని వెళ్ళబోతా ఉన్నాడు. అవి మాత్రమే మిగులుతాయి తప్ప ఈ లోకములో ఉన్నటువంటి సకల సంభవాలు కూడా ముగింపులోనికి రాబోతా ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. ఈ లోకం ఇంకెన్నో రోజులు ఉండదు, చూస్తుండగానే అయిపోతుంది. ఈనాడు మనం అనుకుంటా ఉంటాం అప్పుడప్పుడు. మన చిన్నతనం చూడండి ఎలా గడిచిపోయిందో. అప్పుడే చిన్నతనం అంతా అయిపోయింది. అప్పుడే ఇన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయి, అమ్మో అప్పుడే స్కూల్ డేస్ అయిపోయి ఇన్ని సంవత్సరాలు అయింది, అప్పుడే నేను జాబ్ చేయబట్టి ఇన్ని సంవత్సరాలు అయింది, ఇలా చెప్పుకుంటూ ఉంటారు. చూస్తుండేసరికి క్షణాలు గడిచిపోతున్నటువంటి అనుభవం దాదాపు అందరికీ ఉంది కదా. అతి త్వరలో ఈ లోకం యొక్క నటన కూడా అంతే స్పీడ్గా గతించబోతా ఉంది. మరి వాట్ నెక్స్ట్ ఏముంది? పరలోక రాజ్యం ఉంది, దేవుడు ఉన్నాడు, శాశ్వత జీవం అనేది ఒకటి ఉంది.
దాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. దాని కొరకు మనం చేయాల్సింది ఏమిటంటే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకములో జన్మించి చనిపోయి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు తన పరిశుద్ధ రక్తాన్ని ఈ లోకంలో కార్చాడు. ఆయన సిలువలో కార్చాడు. ఆయన ఎందుకు కార్చాడంటే ఈ లోకంలో ఉన్నటువంటి మానవ జాతి దేవుని చూడలేకపోతా ఉంది. ఎందుకంటే వారిలో జన్మ కర్మ పాపం ఉన్న కారణాన్ని బట్టి. ఆ పాపము నుండి పవిత్రపరచబడితే మాత్రమే దేవుణ్ణి చూడగలుగుతారు, దేవునితో మాట్లాడగలుగుతారు, దేవుడున్న రాజ్యం వెళ్ళగలుగుతారు. మరి అది ఎలా అంటే దేవుడే ఏర్పాటు చేసినటువంటి మార్గం. ఓ దేవా, నా జన్మ కర్మ పాపములను క్షమించు, నేను బ్రతికిన నా పాపము బ్రతుకునంత నువ్వు క్షమించు, తొలగించు అని నిజమైన పశ్చాత్తాపముతో, నిజముగా వాటి నుంచి విడిపించబడాలనే ఆశతో, ఆసక్తితో అడిగినట్లయితే గాలి వలె అంతటా ఉన్నటువంటి దేవుడు తప్పక నీ స్వరము వింటాడు, నీ మొర వింటాడు, నీ ప్రార్థన వింటాడు. నువ్వు చెయ్యొచ్చి చేయరాకుండా చేసేటువంటి ప్రార్థన కూడా వింటాడు. అమాయకంగా పసి బిడ్డ వల్ల చేసే ప్రార్థన కూడా దేవుడు వింటాడు. తప్పక ఆయన నిన్ను హక్కును చేర్చుకుంటాడు, ఆయన నిన్ను క్షమిస్తాడు. దేవా, నాకు కృప చూపు, నన్ను క్షమించు అని నువ్వు మనస్ఫూర్తిగా ఒక్క మాట చెప్తే చాలు, సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన తప్పక క్షమిస్తాడు. ఈ గతించిపోతున్నటువంటి ఈ లోకములో నీవు గతించిపోవద్దు, నువ్వు ఎల్లకాలం జీవించాలి అంటే అది పరలోక రాజ్యంలో మాత్రమే సాధ్యం. పాతాళంలో, నరకములో పడవేయబడితే వాళ్లకు ఎలాంటి ఉపాయం కానీ, ఎలాంటి పని కానీ, ఎలాంటి జ్ఞానం కానీ, ఎలాంటి కార్యక్రమం కానీ అక్కడ ఉండదు. అక్కడ శిక్షించబడతారు అగ్ని చేత, నరకము చేత, అగ్ని గంధకముల చేత. అది మాత్రమే ఉంటుంది. ఇంకా అందులో పడ్డారంటే వారి జీవితం గతించిపోయినట్టే. ఇంకా వాళ్ళకి ఇంకెలాంటి ఆశలు కూడా ఉండవు. ఇది భయపెట్టడానికో ప్రలోభ పెట్టడానికో కాదు, జరగబోయే వాస్తవాన్ని మీ కళ్ళ ముందు పరిశుద్ధ బైబిల్ గ్రంథం పెడతా ఉంది. గనుక మేలుకొని సత్యాన్ని గ్రహించి వాస్తవాలను తెలుసుకొని మీరు కూడా ఈ గతించిపోతున్నటువంటి లోకములో మీ యొక్క ప్రాణం, ఆత్మ, శరీరాన్ని నరకములో పడవేసుకోకుండా జాగ్రత్త పడగలిగితే మిమ్మల్ని మించిన జ్ఞానులు లేరు ఈ లోకంలో. క్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తీసం పొందినటువంటి వాడు నరకం తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాడు. గనుక అతి త్వరగా సిద్ధపడండి. నేడే రక్షణ దినము మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం అని బైబిల్ చెబుతుంది. గనుక నశించిపోతున్న, గతించిపోతున్న ఈ లోకములో నువ్వు నాశనము కాకుండా ఉండాలంటే క్రీస్తే మార్గము, క్రీస్తే జీవము. ఆ క్రీస్తు ద్వారా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళగలుగుతావు. గనుక ఈ నటన లోకములో నుండి, గతించిపోతున్న లోకంలో నుండి శాశ్వత లోకానికి మార్గం ఏర్పాటు చేయబడింది 2000 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో. యేసుక్రీస్తు ప్రభువుల వారు తన జీవము కలిగినటువంటి తన రక్తాన్ని, పరిశుద్ధమైన తన రక్తాన్ని కార్చుట చేత ఆ మార్గము గుండా నువ్వు పరలోకములో నిత్యము జీవించవచ్చు. ఇక్కడ అక్కడ గతించడం అనేదే లేదు. ఎల్లకాలం, 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 శాశ్వత కాలం, యుగ యుగాలు, యుగ యుగాలు, యుగ యుగాలు అక్కడ నువ్వు జీవించడానికి అవకాశం ఉంది. గనుక యేసునందు విశ్వాసం ఉంచండి. మీరు, మీ కుటుంబము నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. గతించిపోతున్నటువంటి ఈ లోకాన్ని మర్చిపోండి. ఈ లోకంలో ఉన్నన్ని నాళ్ళు దేవుని మీద విశ్వాసముతో, దేవుని మీద ధ్యాసతో, దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుని మాటలను అర్థము చేసుకుంటూ గడపడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మించినటువంటి ధన్యులు, మిమ్మల్ని మించిన జ్ఞానులు ఎవరు ఉండరిక. ఇదే అన్నిటికంటే గొప్ప సంగతి ఈ లోకములో. గనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి క్రీస్తు శక్తి చేత. అదే మీరు చేసేటువంటి గొప్ప కార్యం ఈ లోకంలో. ఒకవేళ మీరు ఇప్పటికే క్రీస్తునందు ఉన్నటువంటి వారైతే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియచేయండి. ఒకవేళ మీరు ఈ వీడియో క్రొత్తగా చూస్తున్నట్లయితే, ఈ సంగతులు ఇప్పుడే కనుక మీరు విన్నట్లయితే హృదయంలో ఒక మాట మీరు ఎక్కడుంటే అక్కడ ప్రార్థన చేసుకోండి. ప్రయాణంలో ఉన్న, పనిలో ఉన్న, ఎక్కడున్న, ఇంట్లో ఉన్న, బయట ఉన్న, వెహికల్లో ఉన్న, కార్లో ఉన్న, మీరు ఆఫీస్లో ఉన్న, పంట పొలాల్లో ఉన్న, ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా ఒక్క మాట ప్రార్థించండి. ఓ దేవా, నా జన్మ కర్మ పాపములను శిలువ రక్తంతో కడిగివేయండి. నీ వాక్యంతో ఉదక స్నానము నాకు దయచేయండి. నీ కృప చూపండి. నన్ను పరిశుద్ధపరచండి ప్రభు. నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను నా జన్మకర్మ పాపాలను. నన్ను క్షమించి మన్నించండి. నేను ఇంకా ముందు చేయబోయేటువంటి కార్యంలో మీరు తోడుగా ఉండండి. నన్ను నడిపించండి. నాకు సహాయం చేయండి. నా దోషములని పరిహరించండి. నన్ను నరకం వెళ్ళనియొద్దు. పరలోక రాజ్యం తీసుకోండి. నేను ఎన్నడైతే ఈ లోకాన్ని వదిలిపెడుతున్నప్పుడు తండ్రి మీరు నాకు సహాయం ఇచ్చేయండి అని
ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థన చేయండి, మీరు ధన్యులవుతారు. అప్పుడే మీరు ప్రార్థన చేసిన వెంటనే మీ హృదయంలోనికి, మనసులోనికి ఒక ప్రశాంతత వస్తుంది, ఒక సమాధానం వస్తుంది. నిజముగా నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు ధన్యుడివి, నీ పాపాలు క్షమించబడతాయి, నీకు దేవుడితో సమాధానం కలుగుతుంది. నమ్మి బాప్తిసం పొంది దేవుని రాజ్య వారసులు కండి. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. నేను ప్రార్థిస్తాను. కళ్ళు మూసుకోండి. కృపగల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు. నిజమైన మారు మనసు పొందినటువంటి వారు, ఈ లోకపు నటన గతిస్తున్నదని అర్థం చేసుకున్నవారు, పరలోక రాజ్యం శాశ్వత రాజ్యం అని తెలుసుకున్నటువంటి వారు నీ శిలువ రక్తము చేత సంధి చేసుకుని, నీ శిలువ రక్తము చేత వారు కడగబడి పరిశుద్ధులై పవిత్రులై నీ కొరకు జీవించేటువంటి అటు గొప్ప ధన్యకరమైన జీవితాన్ని వారికి అనుగ్రహించండి. నశించిపోతున్న ఈ లోకంలో నుంచి జీవము కలిగిన సజీవమైన యుగ యుగాలు నిలిచి ఉండే పరలోక రాజ్యంలోనికి నువ్వు వేసినటువంటి సిలువ బాటలో అయ్యా మీరే నడిపించి వాడుకొని మహిమ పొందుమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీరే మాకు మార్గమై మమ్మల్ని పరలోక రాజ్యము చేర్చండి. నీ చిత్తంలో ఉన్నప్పుడు మీరు దీవించి ఆశీర్వదించమని, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వించమని యేసునామములో ప్రార్థించే పరమ తండ్రి. ఆమేన్. అందరికీ నమస్కారం. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.